మనోహరి అయితే రణ్వీర్‌ని కలవడానికి ఇంకా రణ్వీర్ ఇంటికి ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా బాగి కిచెన్‌లో కుకింగ్ చేస్తూ ఉంటే అమర్ అయితే ఇంకా కిచెన్‌లో ఉన్న బాగి దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. అమర్ అయితే ఇంకా బాగి చేతులు పట్టుకొని ఇంకా బాగి అసలైతే 6 నగలనైతే చిత్రకివ్వడము నీకిష్టం ఉందో లేదో అని అడగకుండానే చిత్రకి ఇవ్వమని చెప్పాను. నువ్వు ఫీల్ అవుతున్నావా అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, ఏవండీ నాకైతే డబ్బులు అలాగే బంగారం అవసరం లేదండి. మీతో కబుర్లు చెప్పడము, పిల్లల్ని చూసుకోవడం అంటేనే ఇష్టము. అసలైనా కానీ 6 అక్క నగల్ని చిత్తర ఎక్కడ పాడు చేస్తుందో అనే ఉద్దేశంతోనే నేను నగలు ఇవ్వనని చెప్పానండి. 6 అక్క నగలు మీకు జ్ఞాపకాలు కదండి. అసలు 6 అక్క జ్ఞాపకాలని మీ నుంచి ఎవరైనా దూరం చేస్తూ ఉంటే నేను అస్సలు సహించను, తట్టుకోలేనండి. అయినా కానీ అసలు బంగారం లాంటి మీరుండగా నాకు వేరే బంగారం ఎందుకండి అనేసి బాగి అయితే అమర్ బుగ్గల్ని పట్టుకొని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే బాగి మాటలను అలాగే వింటూ ఉంటాడనమాట. ఇంకా అంతే మన అమర్ అయితే ఫిదా అయిపోతాడు బాగి మాటలకి ఇంకా. అయినా కానీ 6 అక్క నగలు నా హక్కు కాదండి, మీరు నా హక్కు. నా హక్కుని నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేను అస్సలు వదిలిపెట్టనండి వాళ్ళని అనేసి ఇంకా బాగి చెప్పగానే అమర్ బాగిని ఒక్కసారిగా హక్ చేసేసుకుంటాడు. ఇంకా బాగి కూడా అమర్ని హక్ చేసుకొని అలాగే ఉంటుందన్నమాట. అయినా కానీ కష్టసుఖాల్లో తోడుంటడము, బాధల్లో అయితే ఓదార్చడము, మీతో టైం స్పెండ్ చేయడము ఇవి ఉంటే చాలండి, ఇంకా నాకేం వద్దండి ఆస్తులు అనేసి బాగి అంటదనమాట. అలాగే అమర్ బాగి హక్ చేసుకొని ఉంటారనమాట. ఇంకా రాతోడైతే సార్ సార్ అంటూ హాల్లో నుంచి కేకలేస్తాడు. అమర్ బాగి ఇద్దరైతే రాతోడి దగ్గరికి వస్తారనమాట. సార్ ఆ లేడీ అయితే ఫోన్ ఆన్ చేసిందండి సార్, రామ్ ఫోన్ చేశాడు సార్, ఆ లేడీ లొకేషన్ని ట్రేస్ చేస్తున్నాడండి సార్, వెళ్దాం సార్ అనేసి రాతోడు అంటూ ఉంటే, సరే రాతోడు కార్తీ నేను వస్తున్నానని చెప్పేసి అమర్ అంటాడనమాట. ఏమైందండి అనేసి బాగి అంటూ ఉంటే, ఏం లేదు బాగి అసలు రణ్వీర్ కాల్ లిస్ట్ తెప్పించాము, అందులో రణ్వీర్ అయితే రోజు ఒక నెంబర్తో మాట్లాడుతున్నాడు, ఆవిడే అసలు రణ్వీర్ వైఫై ఉండొచ్చు, ఆ నెంబర్ని మేమైతే లొకేషన్ ట్రేస్ చేస్తున్నాము, సరే వెళ్తాను బాగి అనేసి అమర్ వెళ్తాడనమాట. సరే జాగ్రత్త అండి అనేసి ఇంకా బాగి చెప్పిద్దనమాట. ఇంకా ఎందుకో నాకు డౌట్గా ఉంది, మనోహరియే అసలైతే రణ్వీర్ వైఫ్ ఏమో అని నాకు డౌట్గా ఉంది, ఆయనైతే మనోహర్నే ఇంకా ఫాలో అవుతున్నాడేమో అనేసి ఇంకా బాగి ఇల్లంతా వెతికితే మనోహరి ఎక్కడా ఉండదనమాట. సరే ఇప్పుడే నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తాననేసి బాగి ఫోన్ తీసుకుంటుందనమాట. ఇంకా సరే అసలైతే నా దగ్గర ఆధారాలు లేకుండానే మనోహరియే రణ్వీర్ వైఫ్ అని నేను చెప్పలేను, ఆధారాలు ఉన్నప్పుడే ఆయనకి చెప్తాను అనేసి ఇంకా బాగి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అమరు రాతోడు ఇద్దరు అయితే ఇంకా కారులో అయితే ఇంకా వెళ్తూ ఉంటారనమాట. రామ్కి అయితే అమర్ ఫోన్ చేస్తాడు. రామ్ అసలు ఆ లేడీ లొకేషన్ ఎక్కడుందో చెప్పు అంటే ఇంకా రామ్ అయితే ఇంకా ఆ లేడీ లైవ్ లొకేషన్ని రాతోడు వాట్సాప్కి పంపిస్తారనమాట. ఇంకా అలాగ అమరు రాతోడు అయితే ఇంకా ఆ లేడీ లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ అయితే ఒక రోడ్లోకి వెళ్తారనమాట. సార్ అసలు ఆ లేడీ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది సార్, ఆ ఇల్లు రణ్వీర్ది సార్ అనేసి రాతోడు చెప్పగానే ఇంకా ఖచ్చితంగా అసలైతే ఆ లేడీ రణ్వీర్ వైఫే, రణ్వీర్ని కలవడానికి రణ్వీర్ ఇంటికి వచ్చి ఉంటుంది, సరే పద రాతోడు మనం లోపలికి వెళ్ళి చూద్దామనేసి ఇంకా అమరు రాతోడైతే ఇంకా రోడ్లో నుంచి ఇంటిలోకి అయితే వస్తూ ఉంటారనమాట. ఇంకా లోపల మనోహరి అయితే ఆల్రెడీ రణ్వీర్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మనోహరి అసలు అయితే నన్ను అమర్ అయితే రిసెప్షన్కి పిలవలేదు, ఎలాగో ఒకలా నన్ను అయితే రిసెప్షన్కి తీసుకెళ్ళు అనేసి ఇంకా రణ్వీర్ అయితే మనోహర్ని అంటూ ఉంటాడనమాట. అలా తీసుకెళ్ళడం కుదరదు రణ్వీర్ అనేసి మనోహరి అంటూ ఉంటుంది. ఇంకా అమరు ఇంకా అలాగే రాతోడైతే రణ్వీర్ ఇంట్లోకి రావడం రణ్వీర్ చూసేస్తాడు. మనోహరి అసలైతే అమర్ అయితే ఇంటికి వస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కోపో అనేసి రణ్వీర్ అనగానే మనోహరి అయితే లోపలికి వెళ్ళి అయితే దాక్కునిద్దనమాట. ఇంకా అమరు రాతోడు ఇంట్లోకి రాగానే ఇంకా అసలు మన అమర్ అయితే ఇంకా రణ్వీర్ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతుంటాడు. ఏంటి అమర్ ఇలా వచ్చావు, ఏంటి వెతుకుతున్నావు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, ఇక్కడ మనం కాకుండా లోపల ఇంకెవరన్నా ఉన్నారా అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, లోపల ఎవ్వరూ లేరు అమర్, మనమే ఉన్నాము, ఎందుకు ఇలా వచ్చావు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, ఇంకా నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఎంత దూరమైనా వస్తాను, అందుకే మళ్ళీ నేను ఇంటికి రావాల్సి వస్తుంది, అసలు ఇల్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావే అనేసి ఇంకా అమర్ అయితే ఇంటి లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడే మనోహరి దాక్కొని ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే రణ్వీర్ అయితే అమర్ ఇలా రండి కాఫీ టీ తాగుతారా అని పిలవగానే ఇంకా అమర్ అయితే ముందుకెళ్లకుండా ఇంకా వెనక్కి వచ్చేస్తాడనమాట. కాఫీ టీ ఏమొద్దు, ఇవాళ ఈవినింగ్ అయితే చిత్ర వినోద్ల రిసెప్షన్ ఉంది, అసలు అంజలి అయితే నేను ఖచ్చితంగా రమ్మని చెప్పింది, మీరు అంజలి కోసమన్నా రిసెప్షన్కి రావాలి అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. సరే వస్తాననేసి ఇంకా రణ్వీర్ చెప్తాడు. అమరు రాతోడైతే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. దాక్కున్న మనోహరి అయితే ఇంకా బయటికి వచ్చి రణ్వీర్తో మాట్లాడుతుందనమాట. అసలైనా కానీ మనోహరి చూసావా అమర్ నన్ను రిసెప్షన్కి పిలవడానికి వచ్చాడు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, అసలు ఖచ్చితంగా అసలు అమర్ అయితే ఇంకా ఏదో డౌట్ మీదే నీ ఇంటికి వచ్చాడు అనేసి మనోహరి ఇంకా చేతుల్లో ఫోన్లు చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఎస్ రణ్వీర్ అసలు అయితే నా ఫోన్ని ట్రేస్ చేస్తూనే ఇక్కడికి డౌట్గా వచ్చాడు అనేసి మనోహరి అంటదనమాట. ఇంకా రాతోడు అమర్ అయితే ఇంటి బయట అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. అసలైనా కానీ రాతోడు ఖచ్చితంగా రణ్వీర్ కలవడానికి వచ్చిన వాళ్ళ వైఫ్ బయటకు వస్తుంది, ఆవిడెవరో చూసే మనం ఇక్కడి నుంచి
పిలిచి వెళ్దాం అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. సార్ అసలైతే ఇంకా రణవీర్‌ని ఎందుకు సార్ మనమైతే రిసెప్షన్‌కి పిలిచాము. అంజుకి ఆపద కదా రణవీరు అనేసి ఇంకా రాథోడ్ అంటూ ఉంటే, అసలు ఆపద మన పక్కన ఉంటేనే మనమైతే ఆపద ఎలా వస్తుందో తెలుసుకోగలము. ఇప్పుడు మన రణవీర్‌ని పిలవలేదనుకో, రణవీర్ ఏదో ఒక రూపంలో వచ్చి అంజుకి ఆపద సృష్టించగలడు. అప్పుడు మనమైతే రణవీర్‌ని ఎదుర్కోలేము. అందుకే మనం ఆపదను ఎప్పుడు మన పక్కనే పెట్టుకోవాలి. అందుకే రణవీర్‌ని పిలిచాను అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.